హలో అండి. త్వరలోనే వరలక్ష్మి వ్రతం రాబోతుంది కదా! అందరూ అమ్మవారిని కూర్చోబెట్టుకొని పూజ చేసుకుంటారు. ఇప్పుడు నేను చూపించే ఈ ఉలన్తో అమ్మవారికి ఇష్టమైన ఒక వస్తువుని చేసి చూపిస్తాను. ముందుగా ఇలా బ్లాక్ కలర్ ఉలన్ థ్రెడ్ తీసుకొని ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ ఉలన్ని 15 పొరల్లాగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం 15 రౌండ్లు తీసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా వస్తుంది. సేమ్ ఇలానే 15 రౌండ్లు ఇంకొక 2 తీసుకున్నాను. తర్వాత ప్యాడ్ కానీ లేదంటే ఏదైనా క్లిప్ కానీ తీసుకొని ఉలన్ని ఇలా టైట్ గా ఉండేలా పెట్టేసుకోవాలి. మూడింటిని ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనము జడల్లుకుంటాం కదా, ఆ విధంగా అయితే జడలు వేసుకోవాలి. మరీ టైట్ గా లాగివేయొద్దు, కొంచెం లూజ్ గా వచ్చే విధంగానే అల్లేసుకోవాలి. మీకు ఒకవేళ సైజు ఇంకొంచెం చిక్కగా కావాలి అనుకుంటే ఇంకొంచెం ఎక్స్ట్రా ఉలన్ తీసుకోవచ్చు. ఇలానే కంప్లీట్ గా అల్లేసుకున్న తర్వాత ఇలా చివరన సేమ్ ఉలన్ని ఇంకొంచెం చిన్న పీస్ తీసుకొని ఇలా ముడి వేసేసుకుంటున్నాను. తర్వాత ఇలా కింద కూర్చుంది కదా, అది నీట్ గా రావడానికి మొత్తం నీట్ గా కట్ చేసుకున్నాను. అంటే ఎక్కువ తక్కువ లేకుండా నీట్ గా కట్ చేసుకున్నాను అనమాట. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ప్యాడ్ నుంచి ఈ ఉలన్ని తీసేసుకొని ఇంకొంచెం ఉలన్ థ్రెడ్ తీసుకొని పై భాగాన్ని కూడా ఇలా ముడి వేసేసుకున్నాను ఊడిపోకుండా. పై వైపున కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు, అలాగే ఉంచేసుకోవచ్చు. తర్వాత నేను ఇక్కడ బాల్ చైన్ తీసుకున్నాను. బాల్ చైన్ తీసుకొని జడ చుట్టూ ఈ విధంగా చుట్టేసుకుంటున్నాను. మీకు కావాలి అనుకుంటే మీరు స్టోన్ చైన్ కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇవేమీ లేవు అనుకుంటే మీరు పూజ చేసే టైంలో మళ్ళీ పూలైనా కానీ చుట్టేసుకోవచ్చు జడకి. ఇలా నీట్గా చుట్టేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్ట్రా తీసుకొని ఇక్కడ చుట్టుకుంటున్నాను. అంతే, ఎంతో అందంగా ఉండే అమ్మవారి జడ అయితే రెడీ అయిపోయింది. నేను కొంచెం పొడవుగానే చేసుకున్నాను, ఎందుకంటే అమ్మవారికి పొడవాటి జడ అంటే చాలా ఇష్టం. వీటన్నిటిని డబ్బులు పెట్టి బయట కొంటారు, అలా కొనాల్సిన పనే లేదు. ఊలను ఇంకా బాల్ చైన్ ఉంటే మనమే చేసుకోవచ్చు. అమ్మవారి వెనక దారంతో కానీ డబుల్ స్టిక్కర్ తో కానీ అంటించేసుకోవచ్చు. ఈ జడ చేయడానికి యూజ్ చేసిన ఊలను కానీ బాల్ చైన్ కానీ మన దగ్గరే అవైలబుల్ గా ఉన్నాయి. కావాలి అంటే పైన కనిపిస్తున్న క్రియేటివ్ పిల్ల స్టోర్ ఛానల్ చెక్ చేయండి. ఐడియా నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.